హైదరాబాద్ లొకేషన్ నుండి ప్రముఖ సంస్థ నుండి అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే రోల్ కోసం హైదరాబాద్ అమెజాన్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అప్లై చేసిన వితిన్ 10 సెకండ్స్కి మీకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ టెస్ట్ మెయిల్ అనేది కూడా మీ యొక్క మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. ఆ టెస్ట్ క్లియర్ అయిన తర్వాత మీకు సెకండ్ రౌండ్ అదేవిధంగా ఫైనల్ రౌండ్ కింద ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఫేస్ టు ఫేస్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాంట్లో కూడా మీరు సెలెక్ట్ అయితే అమెజాన్ కంపెనీలో జాబ్ అనేది కూడా వస్తుందన్నమాట. ఈ వీడియోలో ఈ యొక్క అమెజాన్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ రోల్కి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. గాయస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ ద్వారా మీకు రావడం అయితే జరుగుతుంది. అమెజాన్ కంపెనీ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ నుండి తెలంగాణ వర్చువల్ కింద అయితే వీళ్ళు హైరింగ్ అయితే కూడా చేసుకుంటున్నారనమాట. సో దానికి సంబంధించిన వివరాలే నేను ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే మనకి దీంట్లో కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ తోటి మనం కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. లైక్ రిటైల్, ఫినాన్స్, సాఫ్ట్వేర్ సపోర్ట్, ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్, వెండర్స్, సప్లయర్స్, కెరీర్స్ ఇలా అన్నీ బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, బోత్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 24/7 ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ కింద రొటేషనల్ షిఫ్ట్స్ తోటి కంపెనీ వాళ్ళు అయితే మనకి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటారనమాట. సో డే కింద అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకి వర్చువల్ లొకేషన్ అనమాట, తెలంగాణ లొకేషన్ నుండి అయితే హైరింగ్ అయితే వీళ్ళు చేసుకుంటున్నారు. బేసిక్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ స్ట్రీమ్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10 to 24 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ విల్ బీ స్పెషలైజింగ్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఎక్స్టర్నల్ టీమ్ మీద వర్క్ చేస్తారు కాబట్టి దానితో పాటు అడ్వాన్స్డ్ ఎక్సెల్, పివోట్ టేబుల్స్ అండ్ వీలుకప్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే లాజిస్టిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు లెన్, సిక్స్ సిగ్మా ట్రైనింగ్ ఈజ్ ఏ ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. ఎస్కేల్ మీద కూడా మీకు ప్లస్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. సో ఇన్ కేస్ మీరు అప్లై చేసేటప్పుడు ఇటువంటి స్కిల్స్ మీ రెజ్యూమ్లో పెట్టుకొని అప్లై చేస్తే కనుక మీ యొక్క రెజ్యూమ్ ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట గైస్. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయండి. అప్లై నవ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా అమెజాన్ సంబంధించిన లాగిన్ పోర్టల్కి తీసుకెళ్తుంది. అక్కడ మీ యొక్క అమెజాన్ లేకపోతే గూగుల్ అకౌంట్ నుండి లేకపోతే మీ యొక్క ఈమెయిల్ ఐడి నుండి లాగిన్ అయ్యి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ని నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అక్కడ నుండి మీకు ఈమెయిల్స్ అనేది కూడా అడగడం జరుగుతుంది. అక్కడ నుండి మీరు లాగిన్ అయ్యి ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.